హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే రీసెంట్గా మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. ఏ పొజిషన్స్ కంటే నావిక్ జనరల్ డ్యూటీ ఒకటి, అలానే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, ఈ రెండు పొజిషన్లకి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక సెపరేట్ వీడియో చేసి ఛానల్ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, అలానే కమెంట్ సెక్షన్లో కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి చెక్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో స్పెషల్గా ఏంటంటే దీనికి కావాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ చూద్దామండి. సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూస్ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా, దీంట్లో ఫస్ట్ది స్క్రోల్ అవుతుంది కదా, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ CGPET 01/2025 బ్యాచ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇది 02/2025 అనమాట. ఇక్కడ రాంగ్ పడినట్టుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి చెప్పాను కదా, 02/2025 అనమాట ఈ నోటిఫికేషన్ నెంబరు. అక్కడ రాంగ్ ఇచ్చినట్టున్నారు యాక్చువల్గా. దీనిపైన క్లిక్ చేసినంటే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినంటే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది స్టార్టింగ్ పేజ్. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇండియన్ కోస్ట్ గార్డ్ CGEPT 02/2025. ఓకే. అండ్ ఇక్కడ క్లియర్గా ఇంకొక రెండు నోట్స్ ఇచ్చారు, అవి కూడా చదవండి. నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎలా ఉందో దాని మీద, అంటే మీ సర్టిఫికేట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎలా ఉందో అలానే మెన్షన్ చేయాలి మీ నేమ్. అలాగే నేమ్కి ఏదైతే క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ కూడా గివెన్ ఇన్ అప్లికేషన్. అండ్ ఆల్ ద అప్లోడ్ డాక్యుమెంట్స్ ID కార్డ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ అన్నిటిలోనూ ఒకేలా ఉండాలి. ఓకేనా, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ నేమ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో నేమ్ ఎలా అయితే ఉందో అది మాత్రం మెన్షన్ చేయండి. నేము, అలానే ఫాదర్ నేము, మదర్ నేమ్ అన్నీ కూడా. అలానే నేషనాలిటీ చూసుకుంటే ఇండియన్. అండ్ అలానే జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ అలానే ఈమెయిల్ ఐడి అండి, మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అలానే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ కూడా సేమ్ అదే మెన్షన్ చేయాలి, టైప్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మొబైల్ నెంబర్ అండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీరు కరెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నా ఆ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది. అలాగే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి SMS ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ రెండు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. ఇంకోటి, వేర్ డిడ్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్, ఇందులో ఏదో ఒకటి క్లిక్ చేయొచ్చు మీరు. న్యూస్ పేపర్ అనో, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఏదో ఒక దాని మీద క్లిక్ చేయొచ్చు. ఓకే. అండ్ అలానే నేమ్ ఆఫ్ న్యూస్ పేపర్ అయితే నేమ్ ఆఫ్ న్యూస్ పేపర్ అని అడిగాడు. ఏదైతే అది మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది అది ఎంటర్ చేసేయండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అని చెప్పి ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇదిగోండి అక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఓకే కొట్టితే ఆ పేజ్ నుంచి ఇక్కడికి ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి, యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫర్ యువర్ జనరేటెడ్ పాస్వర్డ్ జనరేట్ అయ్యి మీ మొబైల్కి అలానే మీ ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. అది మీరు చెక్ చేసుకొని లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే. అండ్ మళ్ళీ ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఓకే. లాగిన్ క్లిక్ చేసినట్టే మీకు రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. మీ న్యూ పాస్వర్డ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మీకు గుర్తుంటుంది అనుకుంటారో ఆ పాస్వర్డ్ మీరు సెలెక్ట్ చేసుకొని, ఇదిగోండి పాస్వర్డ్ కూడా ఎలా ఇచ్చాడంటే పాస్వర్డ్ లెంత్ షుడ్ బి బిట్వీన్ 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలి, విత్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్, అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, లోయర్ కేస్ ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. అలా మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టాలి. ఓకేనా. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఇలాగ పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే కొట్టి ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు డీటెయిల్స్ అన్ని కూడా, ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చాడు. ప్లీజ్ రీడ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసి తర్వాత ప్రొసీడ్ అవుదాం. ఇక్కడ ఏమీ లేదండి, అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోమంటున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోనే వెర్షన్ 85 అండ్ అబోవ్ ఉంటేనే మీకు ఇది అప్లోడ్, అంటే ఆన్లైన్లో మీకు ఓపెన్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. అలాగే మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో ముందే చెక్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాడు అనమాట. అండ్ ఫర్దర్ ఇక్కడ చూసుకుంటే ఐ హావ్ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టూడ్ దెమ్ అని చెప్పి టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది, ఓపెన్ అవుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అలానే మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వచ్చు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అండ్ ఇక్కడ మెరిటల్ స్టాటస్ అన్మ్యారీడ్ టిక్ చేయండి. అండ్ అలానే ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఎస్ అని టిక్ చేయండి. ఆధార్ కార్డు ID కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి.
అండ్ అలానే కన్ఫర్మ్ చేయాలి అది కూడా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ నేమ్ ఆన్ ఐడి కార్డ్, మీ ఐడి కార్డ్ మీద నేమ్ ఎలా ఉందో అలా మెన్షన్ చేయాలండి. ఓకే. అండ్ అలానే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అన్నాడు, అంటే మోల్స్ ఉంటాయి కదా, మోల్ 1 మోల్ 2 రెండు మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, మోల్స్ పుట్టుమచ్చలు. అండ్ ఫర్దర్గా క్యాండిడేట్ కేటగిరీ అన్నాడు, కేటగిరీ ఏదైతే అది, ఏ కేటగిరీ అయితే అది. అండ్ అలానే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్, మీ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయమన్నాడు. రీసెంట్గా మీకు ఏ డేట్లో సర్టిఫికేట్ ఇష్యూ అయిందో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. దానికి వ్యాలిడిటీ ఉంటుంది కదా, ఆ వ్యాలిడిటీ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ కూడా అడిగాడు, ఒకవేళ మీకు వ్యాలిడిటీ ఉందనుకోండి అది మెన్షన్ చేయండి, లేదనుకుంటే ఆల్వేస్ వ్యాలిడ్. ఓకే. అండ్ అలానే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలానే మెన్షన్ చేయండి. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటా 10th క్లాస్ మార్క్ షీటా ఏదైతే అది పెట్టొచ్చు. ఓకే. ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఎస్ అని, లేదంటే లేదని. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్, గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్, అన్ఎంప్లాయిడ్, మీరు ఏదో ఒక ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ టిక్ చేయండి, లేదంటే లేదు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లోడ్ ప్రూఫ్, ఆధార్ కార్డు, అప్లోడ్ ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా. ఇక్కడ మీకు అడిగాడు కదా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ 10th క్లాస్ మార్క్ షీట్ అయితే మార్క్ షీట్ అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు కూడా ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది, దానిపై క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా. సేవ్ టిక్ చేసిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ అండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే టిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటున్నారు, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కా, నావిక్ జనరల్ డ్యూటీకా. ఇక్కడ డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే 10th క్వాలిఫికేషన్ అండి, జనరల్ డ్యూటీకి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను సెపరేట్ వీడియో చేసి ఛానల్ అప్లోడ్ చేశాను, అండ్ కమెంట్ సెక్షన్ కూడా ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అండ్ ఫర్దర్గా ఇక్కడ మీరు ఏది టిక్ చేయాలనుకుంటే అది టిక్ చేసి నెక్స్ట్ సేవ్ కొడితే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది, పోస్ట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి 10th అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి, 10th మార్క్స్ అండ్ సర్టిఫికేట్ నీడ్ టు బి అప్లోడ్ ఇన్ స్టేజ్ 2లో అప్లోడ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే మీకు పర్సంటేజ్ CGPA GPAలో ఉంటే కన్వర్షన్ ఫార్ములా కూడా కావాలి స్టేజ్ 2లో. అండ్ ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా కావాలి. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు సీరియల్ నెంబర్ కాకుండా సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేయమని. అండ్ ఇక్కడ చూసారా డిడ్ యూ పాస్ ఇన్ క్లాస్ 10th ఎస్ అని టిక్ చేయాలి. అండ్ అలానే సెలెక్టెడ్ ఎడ్యుకేషన్ బోర్డ్, మీ బోర్డు ఏదైతే ఆ బోర్డు మీ 10th క్లాస్ మీద ఉండే సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీ పర్సంటేజా CGPA గ్రేడ్ ఏదైతే అది ఇక్కడ టిక్ చేయాలి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అలానే డూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్ ఫర్ 10th ఉందంటే ఉందని, లేదంటే లేదని. అండ్ అలాగే హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ క్లాస్ 10th, క్లాస్ 10లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అది ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా సబ్జెక్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా ఇమ్మని చెప్పి అడిగాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు యాడ్ సబ్జెక్ట్ అని ఉంది, మీ సబ్జెక్టు, అలానే అప్టైన్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, అలాగే యాడ్ సబ్జెక్ట్, మీకు ఎన్ని సబ్జెక్టులు ఇక్కడ ఎంటర్ చేస్తే అన్ని మార్క్స్ షీట్స్, అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్సు, అలా ప్రతిదీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇంగ్లీష్ ఎంటర్ చేసాం అనుకోండి, ఇంగ్లీషు, అలాగే అప్టైన్డ్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి 87 వచ్చాయి అనుకోండి, ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్, ఇన్ని మార్క్స్ టోటల్ 100 మార్క్స్ అలా అనమాట. అన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేసి ఇక్కడ మీరు సేవ్ కొట్టాలన్నమాట. ఓకే. చూసారా ఇక్కడ సేవ్ టిక్ చేసినంటే 10th క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ఓకే టిక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి. ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇంకో నోట్ ఇచ్చాడు, ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ అప్లికెంట్స్ ఎయిదర్ కరెంట్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ బి సేమ్ యాజ్ అడ్రస్ మెన్షన్డ్ ఇన్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్. ఓకేనా. సర్టిఫికేట్లో మీకు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో SC ST OBC అండ్ అలానే EWS సర్టిఫికేట్స్ ఏవైతే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో దాంట్లో మీ అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్గా ఉండాలని చెప్పి, ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ ఎయిదర్ కరెంట్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ ఏదో ఒకటి ఆ సర్టిఫికేట్లో ఉండాలని చెప్పి మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయాలి, మీ స్ట్రీటు, ల్యాండ్ మార్క్, ఫోన్ నెంబర్ విత్ ఏరియా కోడ్, ఫోన్ నెంబర్ విత్ ఏరియా కోడ్ ఇది అవసరం లేదు, స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేయండి, స్టేటు, డిస్టిక్, హౌస్ నెంబర్ ఏదైతే అది, అండ్ అలానే ల్యాండ్ మార్క్, మీ ల్యాండ్ మార్క్ ఏదైతే అది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీది రెండు ఒకటేని అనుకోండి, పర్మనెంట్ కమ్యూనికేషన్ అడ్రస్, ఇక్కడ టిక్ ఉంది కదా, టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది అనమాట. అక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఇక్కడికి అవి వచ్చేస్తాయి.
అండ్ ఫర్దర్గా సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మీకు డొమిషియల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమంటున్నారు అనమాట. డొమిషియల్ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేటు, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డొమిషియల్ డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అది మెన్షన్ చేయాలి. అండ్ అలానే డొమిషియల్ సర్టిఫికేట్ నెంబరు, దాంతోపాటు డేట్ ఆఫ్ ఇష్యూ డొమిషియల్ సర్టిఫికేటు అండ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంటే, డొమిషియల్ సర్టిఫికేట్ అనేది. ఓకే. ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ టిక్ చేసిన అంటే మీకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే టిక్ చేయండి. అండ్ అడిషనల్ పర్సనల్ డీటెయిల్స్ అని వచ్చింది. హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ నేవీ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అనమాట. ఇది నో. ఓకే, నో టిక్ చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్ ఇన్ కోర్ట్ లా, మీకు ఏమైనా కేసు ఏమైనా ఉందా లేదా, మీ పైన ఏమైనా ఉన్నాయా లేదా అని అడుగుతాడు. ఇవన్నీ ఆల్మోస్ట్ నో ఉంటాయని. హ్యాస్ ఎనీ వారెంట్ ఇష్యూడ్ అంటే ఇది కూడా నో, అన్ని కూడా నో టిక్ చేసేయండి. ఎనీ ప్రొసీడింగ్ రెస్పెక్ట్ ఎనీ అఫీషియల్ అలైజ్డ్ హ్యావ్ బీన్ కమిటెడ్, ఇది కూడా నో. అండ్ హ్యాస్ ఎనీ వారెంట్, ఇది కూడా నో. హ్యాస్ ఎనీ వారెంట్, ఇవన్నీ కూడా నో టిక్ చేసేయండి. అండ్ ఫర్దర్ చూసుకుంటే ఇఫ్ ది అప్లికెంట్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై కోర్ట్ ఆఫ్ ది ఇండియా, ఇది కూడా నో. హయ్యర్ కోర్ట్ ఆఫ్ అక్వెల్, ఇది కూడా అవసరం లేదు. అండ్ డిబార్డ్ ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ, ఇది కూడా నో టిక్ చేసి సబ్మిట్ టిక్ చేయండి. సబ్మిట్ టిక్ చేసినంటే అడిషనల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ టిక్ చేస్తే మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాలండి. మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేసి అండ్ తర్వాత సేవ్ చేయాలి. ఓకే. ఇక్కడ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫోటో ఎలా ఉండాలనేది కూడా ఇచ్చాడు. చూసారా, మీరు ఒక బ్లాక్ బోర్డు పట్టుకొని స్లేటు, దానిపైన క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏంటంటే ఇదిగోండి, నేము, డేట్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఈ రెండు మెన్షన్ చేయాలి. మీ నేమ్ ఫుల్గా అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఈ రెండు కూడా మెన్షన్ చేసి అది పలకని ఇక్కడ ఎలా అయితే పట్టుకున్నాడో సేమ్ అలానే పట్టుకొని మీకు ఫోటో తీసుకోవాలన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి, పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ బి ఓల్డర్ దెన్ 3 months అన్నాడు. సో మీ డేట్ అలాగే ఎక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ తీసుకోండి. ఫ్రంట్ పోర్ట్రైట్ ఇన్ లైట్ బ్యాక్గ్రౌండ్, ఫోటోగ్రాఫ్ షుడ్ బి వితౌట్ క్యాప్, స్పెట్స్ కానీ క్యాప్ కానీ ఏమీ పెట్టుకోకూడదు. ఓకేనా. ద ఫోటోగ్రాఫ్ ఈజ్ టు బి టేకెన్ విత్ క్యాండిడేట్ హోల్డింగ్ బ్లాక్ స్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ చెస్ట్ ముందు బ్లాక్ స్లేట్ పెట్టుకోవాలి. దానిపైన ఇదిగోండి విత్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రఫీ క్లియర్గా రిటర్న్ ఆన్ ఇట్ విత్ వైట్ చాక్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఓకేనా. అలాగే ఫైల్ నేమ్ షుడ్ బి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ మస్ట్ బి ఇన్ జేపీజీ ఫార్మేట్. ఓకేనా. మీ ఫైల్ నేమ్ కూడా passport_photograph అని మెన్షన్ చేయాలి. ఓకేనా. ఫైల్ నేమ్ మీరు ఫోటో ఏదైతే సేవ్ చేస్తారో దాని ఫైల్ నేమ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అని. ఓకేనా. అలా మెన్షన్ చేసి అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అండ్ సైజ్ కూడా 100 KB కంటే తక్కువ ఉండాలి. ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఎనీ డిస్పరెన్స్ ఆర్ అనామల్ ఇన్ క్లారిటీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అంటే ఒకవేళ ఫోటోలో మీకు క్లారిటీ లేదనుకోండి, మీ ఫోటో రిజెక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఓకేనా. అప్లోడ్ చేసి అండ్ ఇంకోటి అప్లోడ్ స్కానర్డ్ సిగ్నేచర్ కూడా ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో కూడా ఇచ్చి ఉంటాడు. సిగ్నేచర్ కూడా మీరు చూస్ ఫైల్ కింద సేవ్ చేసి అప్పుడు మీరు ఇక్కడ ఇంకోటి ఉందండి, సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మీ లైవ్ ఇమేజ్ కూడా క్యాప్చర్ అవుతుందండి. స్టార్ట్ కెమెరా క్లిక్ చేస్తే మీ లైవ్ ఇమేజ్ కూడా క్యాప్చర్ అవుతుంది. మీరు ఏదైతే సిస్టమో ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారో దాని వెబ్ క్యామ్ నుంచి మీకు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అవుతుంది. అది కూడా సేవ్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఓకే. లైవ్ ఇమేజ్ కూడా క్యాప్చర్ అయిన తర్వాత సేవ్ టిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందండి. లైవ్ ఇమేజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఓకే. నెక్స్ట్ ఇంకేంటంటే మీకు సెలక్షన్ ఆఫ్ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్సెస్ అనమాట. ఎక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్గా 5 ప్రిఫరెన్సెస్ ఇచ్చాడు. సిటీ ప్రిఫరెన్స్, స్టేటు, సిటీ అని ఇచ్చాడు. మన స్టేట్ సెలెక్ట్ చేయాలి. ఆంధ్ర అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ సిటీ మనకు 3 ఇచ్చాడండి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. విశాఖపట్నం. అండ్ అలానే తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో ఏమి ఇచ్చాడో చూద్దాం. తెలంగాణలో మీకు తెలంగాణలో 2 సెంటర్స్ ఇచ్చాడండి, హైదరాబాదు, వరంగల్. ఆంధ్రప్రదేశ్లో 3 సెంటర్లు, తెలంగాణలో 2, హైదరాబాదు, వరంగల్. అవి మీకు ఎక్కడైతే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ప్రిఫరెన్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు సేవ్ అని టిక్ చేయాలి. సేవ్ అని టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 1 ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని ఇచ్చింది. అండ్ స్టేజ్ 2 సెలక్షన్ ఎగ్జామ్ స్టేజ్ 2 కూడా మీకు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు స్టేజ్ 1లో స్టేజ్ 2 అని స్టేజ్ 1లో మీకు ఆంధ్రప్రదేశ్లో 3 సెంటర్లు,
తెలంగాణలో 2 సెంటర్లు ఇచ్చాడు కదా. స్టేజ్ 2లో చూసుకుంటే మీకు ఇక్కడ అంటే స్టేట్ వైజ్ ఏమి ఇవ్వలేదండి. డైరెక్ట్గా సిటీ ఇచ్చాడు. భువనేశ్వరు, చెన్నై, గాంధీనగర్, గోవా, కొచ్చి, కోల్కతా, మంగళూరు, నోయిడా, పోర్ట్ బ్లేర్, విశాఖపట్నం. మన దగ్గరలో ఉంది విశాఖపట్నం, అది ఇవ్వాలి. అండ్ ప్రిఫరెన్స్ 2 చెన్నై దగ్గరలో ఉన్నది, ఇంకోటి భువనేశ్వర్, అలానే ఇంకొక మన దగ్గరలో ఉన్నది ఏంటి మంగళూరు. లాస్ట్ సెంటర్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత సేవ్ ప్రిఫరెన్సెస్ కూడా స్టేజ్ 2 ప్రిఫరెన్సెస్ కూడా సేవ్ అయిపోయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ప్రివ్యూ వచ్చిందండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రివ్యూ వచ్చింది. ఇక్కడ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ చూసారా ఎడిట్ టిక్ మార్క్, ఇక్కడ ఎడిట్ చేస్తే ఎడిట్ పైన టిక్ చేస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. టోటల్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. అవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీ సిటీ ఇక్కడ మెన్షన్ చేయాలి. డిక్లరేషన్లో సిటీ మెన్షన్ చేసి ఇవన్నీ కూడా టిక్ చేయాలి. ఐ హియర్ బై డిక్లేర్ ఆల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పి ఇవన్నీ కూడా టిక్ చేసి ప్రివ్యూ చూస్తారు. మొత్తం అన్ని టిక్ చేసిన తర్వాత అన్ని టిక్ చేసిన తర్వాత ప్రింట్ ప్రివ్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ వచ్చేస్తుంది, అది సేవ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చెకింగ్ ఫర్ ప్రింట్ ప్రివ్యూ అని ఇచ్చాడు కదా. ఇంకా నోట్ ఇక్కడ ఏమని ఇచ్చాడంటే హ్యావ్ యూ సీన్ ద ప్రింట్ ప్రివ్యూ బిఫోర్ సబ్మిట్ ద అప్లికేషన్. ఎస్. ఓకే. అలానే డూ యూ వాంట్ టు ఎడిట్ ద అప్లికేషన్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్? నో. అండ్ డూ యూ యూటిలైజ్ ఎడిట్ ఆప్షన్? యూటిలైజ్ చేశారంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ డూ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్? ఫైనల్. ఎస్. ఇవన్నీ కూడా టిక్ చేసి మీరు సేవ్ టిక్ చేస్తే మీకు ఫైనల్గా ప్రివ్యూ కనిపిస్తుంది. అప్లికేట్ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. బేసిక్ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మీకు ఇదిగోండి ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ డౌన్లోడ్ ప్రింట్ అండ్ వెరిఫైడ్ ఆల్ డీటెయిల్స్ అని ఇవన్నీ కూడా టిక్ చేయాలన్నమాట. మీరు అన్ని టిక్ చేయాలి. ఇక్కడ ఉన్నవన్నీ టిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి ప్రివ్యూ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ క్లిక్ ద ఫైనల్ సబ్మిషన్ అన్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రివ్యూ సబ్మిటెడ్ అని ఉంది కదా. ప్రివ్యూ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ క్లిక్ ఆన్ ఫైనల్ సబ్మిట్ బటన్ బై రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ 25 ఫిబ్రవరి 2025. ఓకేనా. ఈ డేట్ లోపు మీరు ఫైనల్ సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తర్వాత కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ అంతా కూడా వస్తుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.